హాయ్ అండి. ప్రేమతో 8వ భాగం వినండి. సురేష్‌ని అనడంతో లావణ్య కోపంతో ఊగిపోయింది. సురేష్‌ని అంటే ఇక తనని ఎవరూ ఆపలేరు. ఎవర్రా వెధవ, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావు అని విసురుగా వెళ్ళి తండ్రి చెంప మీద ఒక్కటి కొట్టింది. మా నాన్నని కొడతావా అంటూ వచ్చి విసురుగా లావణ్యను లాగబోయాడు మానస్. అవసరమైతే నిన్ను కూడా కొడతాను. సురేష్ని ఒక్క మాట ఎవరైనా అన్నారంటే సహించేదే లేదు అంది గట్టిగా. ఆ గొడవకి అందరూ పోగవుతున్నారు. లావణ్యని ఇద్దరూ చెరోపక్క పట్టుకుని బయటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సుధా, వర్ధనమ్మ నిలబడి చూస్తున్నారు. ప్రకాష్ లోపలికి వెళ్ళిపోయాడు. తీసుకుపోతే తీసుకుపోతారులే, గొడవ వదులుతుంది అనుకున్నారంతా. ఇద్దరు బలవంతంగా వీధిలో వరకు లాక్కెళ్లారు. జనాలందరూ పోగవుతున్నారు. ఆడంగి వెధవల లోపల దాక్కున్నాడు. నా కూతుర్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? దమ్ముంటే బయటికి రారా అన్నాడు శ్రీనివాస్. లావణ్యని బయటికి తీసుకువస్తుంటే అక్కడ మొక్కకు సపోర్టుగా జెండాకు పెట్టే కర్ర పెట్టి ఉంది. ఒక్కసారిగా అన్నగారి చెయ్యి విడిపించుకుని ఆ కర్ర బయటికి లాగి తండ్రిని అన్నని కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు తన చేయి పట్టుకునేలోపు చేతి మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. సిగ్గులేదా నీకు? కన్న తండ్రిని సొంత అన్నని కొడుతున్నావు అన్నాడు మానస్ దెబ్బల నుండి తప్పించుకుంటూ. నీకు సిగ్గుందా? అతనింటికొచ్చి అతన్నే తిడుతున్నావు. నాన్నని చూడు, కూతురు పెళ్లి చేసుకున్న అబ్బాయిని ఆడు వీడు వెధవ అంటున్నాడు. ఇదే చెప్తున్నాను విను. సురేష్ని ఏమన్నా అన్నారంటే వాళ్ళని చంపి పాతేస్తాను అంది రొప్పుతూ. కిషోర్ అప్పుడే ఇంట్లోకి రాబోతూ ఈ తతంగం అంతా చూసి దూరంగా నిలబడి చూస్తున్నాడు. నేను మేజర్ని, నా ఇష్టమైనట్టు పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. మీరొద్దు నాకు. నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను వదిలేయండి. నా జోలికొస్తే ఊరుకోను. సురేష్ జోలికొస్తే అస్సలు ఊరుకోను అంది బెదిరిస్తున్నట్టు. చూస్తాను నువ్వెలా బాగుపడతావో, ఎలా గతంతో సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. మమ్మల్ని ఏడిపించి మా ఉసురు పోసుకొని వాడితో ఎలా సంతోషంగా ఉంటావో అది చూస్తాను అన్నాడు మానస్ తండ్రిని దగ్గరగా పట్టుకుని నడిపించుకు వెళ్తూ. వాడు వీడు అనకుండా ముందు మర్యాదగా మాట్లాడు. సురేష్కి ఏం జరిగినా వచ్చి నేను మీ ముగ్గురిని చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటాను, అది మాత్రం మర్చిపోవద్దు అంది. వాళ్ళిద్దరూ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక లోపలికి వచ్చిన లావణ్య మళ్ళీ మామూలుగా కూర్చొని టీవీ చూస్తోంది. సుధాకి భయం వేసింది. ఈ మెసేజ్లు చేసేది నేనే అని తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను ఇలాగే రోడ్డుకి ఈడ్చి బాదుతుందేమో అనుకుంది. కిషోరు ఇంట్లోకి రాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. వర్ధనమ్మ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్దామని లోపలికి వెళ్ళింది. మొట్టమొదటిసారిగా రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నందుకు బాధపడుతున్నానే. ఇదంతా ఈ దరిద్రం అంతా కళ్ళతో చూడాల్సి వచ్చింది. పరువు పరువు అని ఏడ్చాను. ఆ పరువును మొత్తం బూడిదలో పోసేసింది. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడం అవసరం అంటావా అన్నాడు ప్రకాష్. కంగారు పడకండి, ఏదో రకంగా వాడు మనసు మార్చి ఆ పిల్లని బయటికి పంపించేసేలాగా చేద్దాం అంది వర్ధనమ్మ. నీ పిచ్చి కానీ నీకు ఇంకా అర్థం కాలేదే. ఆ పిల్లవాడిని వదులుతుందనుకుంటున్నావా? ఒకవేళ మనవాడు వదిలేస్తానన్నా అంతవరకు వస్తే తండ్రికి అన్నకి పట్టిన గతే మన కొడుక్కి పడుతుంది అన్నాడు. అంతే అంటారా? కానీ పెద్దోడేదో ప్రయత్నం చేస్తా అన్నాడు, చేయనివ్వండి, కాకపోతే అప్పుడు చూద్దాం అంది. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం అంటే ఒక హంతకురాల్ని ఇంట్లో పెట్టుకున్నట్టే. ఇలాగే బెదిరించి మన వాడిని ప్రేమలో పడేసుకుని ఉంటుంది. వీడొక అయోమయం. దాని మాటల్లో చేతల్లో అన్నిట్లో ప్రేమనే చూస్తున్నాడు, కానీ దాని శాడిజాన్ని చూడలేకపోతున్నాడు అన్నాడు బాధగా. వాడు చూడలేకపోతే మనం చూపిద్దాం. ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి, దీన్ని బయటికి పంపించేస్తాను అంది వర్ధనమ్మ ధీమాగా. పంపించకపోయినా పర్లేదు, కోడలి చేతిలో దెబ్బలు తిన్న అత్త అని న్యూస్లో పడకుండా చూసుకో అన్నాడు. మాట్లాడకుండా బయటికి వచ్చేసింది వర్ధనమ్మ. సుధా ఫోన్ ముట్టుకోవడానికి భయపడుతోంది. లావణ్య కాసేపు అలా టీవీ చూసి రూమ్లోకి వెళ్ళి చాటింగ్ మొదలుపెట్టింది. తను ఎన్ని మెసేజ్లు పెట్టినా అటుపక్క నుండి రిప్లై రాలేదు. తండ్రి గురించి, అన్న గురించి, సురేష్ని అన్నందుకు తను చేసినవి అన్నీ షేర్ చేసుకుంది. సాయంత్రం సురేష్ ఆఫీస్ నుండి వచ్చాక ఫస్ట్ డే ఎలా ఉంది అని అడగాలనే కోరిక తనకు తీరలేదు. వచ్చిన వెంటనే తల్లి రూమ్లోకి తీసుకువెళ్ళిపోయింది. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే మొహమాటం, కానీ వాళ్ళు ఏం చెప్తారో తనకు తెలుసు.
దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ కూర్చుంది లావణ్య. కొడుకుని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, ఏంట్రా ఇది, ఇలాంటి పిల్లని తీసుకొచ్చావు? తండ్రిని అన్నని ఎలా కొట్టిందో తెలుసా? రోడ్డు మీద పెట్టి తరిమి తరిమి కొట్టింది అంది వర్ధనమ్మ. కొట్టిందా అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా. మామూలుగా కొట్టడం ఏంట్రా, వీధి వీధంతా ముక్కు మీద వేలేసుకున్నారు తెలుసా? ఇంకా నయం మీడియా వరకు వెళ్ళలేదు అంది కొంచెం ఎక్కువ చెప్తూ. అప్పుడే అంత సంబరపడిపోకు, ఎవడో ఒకడు ఫోన్లో తీసే ఉంటాడు అన్నాడు ప్రకాష్. మీ నాన్న పరువు పరువు అని పరువు కోసం ఎంత బాధపడతారో తెలుసుగా. నువ్వేంటిరా ఇలా తయారయ్యావు? దాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి పరువంతా గంగలో కలిపేస్తున్నావు అంది. తండ్రిని అన్నని కొట్టిందంటే డౌటే, వాళ్ళేదో అని ఉంటారు. అయినా అలా కొట్టదే అన్నాడు సురేష్. నీకు దాని గురించి ఏం తెలుసు అని పెళ్లి చేసుకున్నావు? తల్లిదండ్రులను కొడుతుందని తెలీదు, అది ఫోన్లో ఎవరోతో ప్రియా ప్రియా అంటూ మాట్లాడుతోందని నీకు తెలీదు. నువ్వు కాక ఇంకొక లవర్ కూడా ఉన్నాడు, దానికి తెలుసా నీకు? అది కావాలంటే దాని మొబైల్ చెక్ చేయి అంది వర్ధనమ్మ. నాకైతే లావణ్య మీద అస్సలు అనుమానం లేదు. మీరు చెప్తున్నారు కనుక మీ అనుమాన నివృత్తి కోసం ఇప్పుడే నేను తన ఫోన్ తీసుకొచ్చి చూపిస్తాను అంటూ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి తన రూమ్లోకి వెళ్తున్నాడు. సుధా కిచెన్లో వంట చేస్తోంది. సురేష్ రూమ్లోకి వచ్చిన వెంటనే, ఎలా జరిగింది ఈరోజు? ఆఫీస్లో ఫస్ట్ డే కదా నీకు అంది లావణ్య ప్రేమగా దగ్గరికి వస్తూ. సరేలే, అవన్నీ మాట్లాడచ్చు, నీ మొబైల్ ఇవ్వు అంటూ తన చేతిలోన మొబైల్ తీసుకుని తల్లి రూమ్లోకి వెళ్ళాడు. తల్లి పక్కన కూర్చుని మొబైల్ చెక్ చేస్తున్నాడు. వాట్సాప్లో ఎక్కడ అటుపక్క అమ్మాయి అనిపించేలా చాటింగ్ ఏం లేదు. ప్రియా అంటూ తన కష్టాలు చెప్పుకుంటుంది లావణ్య. అటుపక్క నుండి బుజ్జి బంగారం అంటూ మెసేజ్లు. ఏంటి ఎప్పుడు లేనిది బుజ్జి బంగారం అన్న మెసేజ్కి? ఏమో ఎందుకో నిన్ను అలాగే పిలాలనిపిస్తోంది, నువ్వు నాకు దూరమైన దగ్గర నుండి అని వచ్చింది. అవన్నీ చూసి నాకు తెలియని ఈ ప్రియ ఎవరబ్బా అనుకున్నాడు. బయటకొచ్చి లావణ్య అన్నాడు. బయటకొచ్చింది. ఇది ఎవరి నెంబరు అన్నాడు తను ఆ మెసేజ్లు చూపిస్తూ. మన క్లాస్మేట్ ప్రియా అంది లావణ్య తేలిగ్గా. ఫోన్ చెయ్యి అన్నాడు ఫోన్ తన చేతికిచ్చి. ఫోన్ చేసింది. రింగ్ అవుతోంది. ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. రింగ్ అవుతోంది, తీయట్లేదు అంది. మళ్ళీ చెయ్యి అన్నాడు. ఇదంతా చూస్తున్న సుధాకి కంగారు వచ్చేస్తోంది. తన రూమ్లోకి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలన్నా వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్ళాలి. మళ్ళీ చేసి, ఎందుకు, ఏమైంది, ఇదిగో నువ్వే మాట్లాడు అంటూ రింగ్ చేసి అతని చేతికిచ్చింది. సుధా బెడ్రూమ్లో నుండి ఫోన్ రింగ్ టోన్ వినపడుతోంది. రింగ్ అంతా అయ్యి ఆగింది. సురేష్, నువ్వు మళ్ళీ రింగ్ ఇవి చెప్తాను అని వెంటనే గబగబా ఆ రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చింది బయటకు. అప్పటికే రింగ్ కట్ అయింది. సురేష్, మళ్ళీ చెయ్యి ఆ నెంబర్కి అంది సుధా ఫోన్ తన చేత్తో పట్టుకుని. ఈలోపు సుధా వచ్చి లావణ్య దగ్గర తన మొబైల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. సురేష్ మళ్ళీ చేస్తే అది రింగ్ అవుతోంది. చూసావా, ఈ నెంబర్ ఎవరనుకుంటున్నావు? మీ వదిన నన్ను ఇరికించాలని మన క్లాస్మేట్ ప్రియాల నాతో చాట్ చేస్తోంది. మొత్తం చాటింగ్ అంతా చూడు, నీకేదైనా కనిపిస్తుందేమో. నువ్వు నన్ను అనుమానించావు చూడు, అది నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది అంది ఏడుస్తూ. వదినా, ఏంటిదంతా? నీ ఒక్కదాని తెలివితేటలేనా, ఇంట్లో అందరూ కలిసా? లావణ్య వైపు చూస్తూ, నేను నిన్ను అనుమానించలేదురా. అమ్మ నీ గురించి చెప్తుంటే నీ నిజాయితీ నిరూపిస్తాను అని నీ మొబైల్ తీసుకున్నాను అన్నాడు. వచ్చిన దగ్గర నుండి నన్ను ఏదో రకంగా పంపించాలని ప్లాన్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకుని ఈరోజు ఇది చేశారు. రేపు నన్ను ఏదైనా పోసి అంటించేసి గ్యాస్ దగ్గర కాలిపోయిందని చెప్పినా అనుమానం లేదు. నీ గురించి నరకంలో ఉంటున్నాను, లేదంటే నేను అస్సలు ఉండను అంది లావణ్య. బయటకు వచ్చిన వర్ధనమ్మతో, అమ్మా, నీకు కూడా తెలుసు కదా ఇదంతా, మీరందరూ కావాలని డ్రామా ఆడుతున్నారా? ఈ నరకంలో నేను తనని ఉంచలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఒక నిశ్చయానికి వచ్చిన వాళ్ళ. వెళ్ళు వెళ్ళు, మీరు ముందు నుంచి ప్లాన్లోనే ఉన్నారుగా, ఇప్పుడు ఈ వంక పెట్టి బయటికి వెళ్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. అటు అక్కడ పేరెంట్స్ని ఇటు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరిద్దరూ ఏం సుఖంగా ఉంటారో మేము చూస్తాం అంది చేతులు తిప్పుకుంటూ వర్ధనమ్మ. లావణ్య, నీ బట్టలు సర్దుకో, వెళ్దాం అన్నాడు. పర్వాలేదు సురేష్, నేను అడ్జస్ట్ అవుతాను, నా కోసం నువ్వు వీళ్ళందరినీ వదులుకోవద్దు అంది. ఎన్నాళ్ళు లావణ్య, ఎన్ని రోజులన్నా వీళ్ళు మారతారనే నమ్మకం నాకు లేదు.
అయినా అవసరం లేదు, మనం బయటికి వెళ్దాం అన్నాడు. తన బట్టలు సర్దేలోపు వెళ్ళి ఆటోని తీసుకొచ్చాడు. బ్యాగులన్నీ పెట్టుకుని ఇద్దరూ బయటికి వచ్చేశారు. బయటకంటే వచ్చేశారు కానీ ఎక్కడుండాలో అర్థం కాలేదు. ఆ రోజుకు హోటల్లో రూమ్ తీసుకుని దాంట్లోనే ఉన్నారు. ఫ్రెండ్స్ సహాయంతో ఒక ఇల్లు దొరికింది. కావలసినవన్నీ కొనుక్కొని ఆ ఇంట్లోకి మకాం మార్చారు. ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ సరిగ్గా రాకపోవడంతో ప్లంబర్ వచ్చాడు. అతనే సతీష్. ఆ పనులు చేస్తూ అతని దృష్టి లావణ్య మీద పడింది. అన్ని పైపులు జంకు పట్టేశాయి సార్, మొత్తం అన్నీ చేయాలి, ఒక 2 రోజులు పడుతుంది అన్నాడు సతీష్. అలాగే అని ఆ 2 రోజులు కూడా సురేష్ లీవ్ పెట్టి అతను కూడా ఉండి ఆ పనులన్నీ చేయించుకున్నాడు. పని అయి వెళ్ళిపోయాక సతీష్ ఆ ఏరియాలోనే తిరుగుతూ లావణ్య బయట కనపడితే పరిచయం పెంచుకోవాలి అనుకున్నాడు. లావణ్య, సురేష్ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఒకే లోకం అన్నట్టు ఉన్నారు. పెద్దల ఆంక్షలు, బెదిరింపులు ఏమీ లేవు. ఇద్దరూ చాలా కూల్గా ఉన్నారు. సురేష్ ఆఫీస్కి వెళ్ళాక తనేదో మొబైల్ చూసుకుంటూ కూర్చోవడం, అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడడం, వచ్చిన తర్వాత వెళ్తే బయటకో హోటల్కో వెళ్ళి తిని మూవీ చూసి ఇంటికి రావడం, లేదంటే ఇద్దరు ఇంట్లోనే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం. రోజులు వేగంగా గడుస్తున్నాయి. సురేష్ ఆఫీస్కి వెళ్ళాక లావణ్య తలుపేసుకుని బయటికి వస్తుంటే ఎప్పుడెప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందా అని సతీష్ అదే ఏరియాలో తిరుగుతూ ఉండడంతో లావణ్య బయటికి వెళ్ళడం చూసి అనుసరించాడు. షాప్కి వెళ్ళి సురేష్ బర్త్డేకి సర్ప్రైజ్కి కావలసిన బెలూన్స్ మొత్తం అన్నీ కొనుక్కుంది. బేకరీకి వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చి ఈవినింగ్ వచ్చి తీసుకుంటాను అని చెప్పింది. అన్నీ సెట్ చేసుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే వెనక నుండి పక్కగా నడుస్తూ, మేడం బాగున్నారా అన్నాడు సతీష్. మీరా, నువ్వు అంది ఏదో గుర్తు తెచ్చుకుంటూ. నేను మేడం, మీ పైప్ లైన్ బాగు చేశాను కదా అన్నాడు. ఓ అవునా, బాగున్నానమ్మా అంటూ ముందుకు నడుస్తోంది. సార్ గారు లేరా మేడం, మీరు ఒక్కరే వచ్చారు అన్నాడు మళ్ళీ. ఉన్నారు, వస్తున్నారు అంది వెనక్కి చూపిస్తూ. నవ్వుకున్నాడు. నేను భయపడతానని ఇలా చెప్తోంది, ఇక్కడే ఉన్నారన్నట్టు. సార్ ఎప్పుడు సాయంకాలం వస్తారు అనుకున్నాడు. ఇంటికి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు ఇవన్నీ అతనికి నోటెడ్ అయిపోయాయి. ఇల్లు రావడంతో లోపలికి వెళ్ళడానికి లాక్ ఓపెన్ చేస్తోంది. మేడం, ఏదైనా పని ఉంటే పిలవండి, ఇక్కడే ఉంటాను నేను అన్నాడు. అలాగే అని డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ కూర్చుంటే ఇప్పటికొక అడుగు పడింది అనుకున్నాడు సతీష్. వీడెవడో జిడ్డులా తగులుకున్నాడు అనుకుంది లావణ్య. సురేష్ బర్త్డే కోసం బెడ్రూమ్ అంతా డెకరేట్ చేస్తోంది. అలా టైమే తెలియలేదు. సురేష్ ఆఫీస్ నుండి వచ్చే టైం అయిపోతుంది అని గబగబా డోర్ లాక్ చేసుకుని బయటికి వెళ్ళింది. షాపు ఎక్కువ దూరం లేకపోవడంతో నడుచుకుంటూనే వెళ్తోంది. ఏంటి మేడం మళ్ళీ వెళ్తున్నారు, ఏదైనా మర్చిపోయారా అన్నాడు ఎదురొస్తూ. ఏంటి నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నట్టు, నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతున్నావు అంది సూటిగా. నేను ఈ ఏరియాలోనే తిరుగుతాను మేడం, ఈ ఏరియా అంతా ఎక్కడ పని ఉన్నా నన్నే పిలుస్తారు, అందుకే అందరికీ అందుబాటులో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను. మీరు ఇలా బయటికి రానక్కర్లేదు, ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను తెచ్చి పెడతాను అన్నాడు. అవసరం లేదు, నా పని నేను చేసుకోగలను, లేదంటే మా హస్బెండ్ చేసి పెడతారు. నీ పనేం లేదు, ఉంటే ఆయనే నిన్ను పిలుస్తారులే అంది మాటలను కట్ చేస్తున్నట్టు. అబ్బో అనుకున్నాడు. కేక్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి సురేష్ వచ్చేశాడు. కేక్ తీసుకురావడానికి వెళ్ళావా, గుర్తుందా నా బర్త్డే నీకు అన్నాడు సురేష్. నీ విషయంలో అస్సలు మర్చిపోవడం అనే సమస్య లేదు. నా బర్త్డే అన్న మర్చిపోతానేమో కానీ నీ బర్త్డే మర్చిపోను అంది. నేను నిన్ను ఎక్కడికన్నా తీసుకువెళ్దామని ప్లాన్ చేశానే, నువ్వు ఇంట్లోనే ప్లాన్ చేశావా అన్నాడు. ఎందుకు ఇంకా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, బెడ్రూమ్ డెకరేట్ చేశాను, డోర్ లాక్ చేసి ఉంచాను, నువ్వు వచ్చినా లోపలికి వెళ్ళకుండా అంది గారంగా. సరే అయితే నువ్వు రెడీ అయిపో, అవన్నీ రాత్రి చూద్దాంలే, మూవీకి వెళ్దాం, అక్కడే బయట తినేసి వద్దాం, వచ్చేటప్పటికి ఎలాగో ఆ టైమే అవుతుంది, అప్పుడు నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ ఇద్దువు గాని అన్నాడు. ఓకే అని కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇద్దరూ రెడీ అయ్యి బయటికి వెళ్తుంటే సతీష్ వీళ్ళిద్దరినీ చూశాడు. అనుక్షణం ఆ ఇంటి మీదే కన్నువేసి ఉంచాడు. లావణ్య బయటికి వస్తే చాలు ఆమెనే అనుసరిస్తున్నాడు. ఇద్దరూ బైక్లో వెళ్తుంటే కొంచెం దూరంలో తను కూడా తన బైక్నితో వాళ్ళని ఫాలో అవుతున్నాడు. లావణ్య అది గమనించింది. సురేష్కి చెప్దామా అని, ఎందుకు ఈ హ్యాపీ మూడ్లో ఉండగా మళ్ళీ వాడి గురించి అనుకుంది. ఇద్దరూ సినిమా చూసి హోటల్కి వెళ్ళి తినేసి ఇంటికి వచ్చారు. సతీష్ వాళ్ళనే ఫాలో అవుతున్నాడు.
చూడనట్టుగా ఉండిపోయింది లావణ్య. సురేష్ కేక్ కట్ చేయడం హడావిడి అన్నీ బయట నుండి వింటూనే ఉన్నాడు సతీష్. అక్కడక్కడే తిరుగుతున్నాడు. తర్వాతి రోజు సురేష్ ఆఫీస్కి వెళ్తుంటే లావణ్య కూడా బయటకు వచ్చింది. సురేష్ దగ్గరికి వచ్చి, ఏం సార్ పైపులన్నీ సరిగ్గానే పనిచేస్తున్నాయా అన్నాడు సతీష్. బాగానే ఉన్నాయమ్మా అన్నాడు సురేష్. ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి సార్, ఈ ఏరియాలో అందరికీ నేనే పనులన్నీ చేసి పెడతాను. మేడం గారు నిన్న ఒక్కరే మార్కెట్కి వెళ్ళడం చూశాను, అలాంటివి ఉన్నా కానీ చెప్పండి అన్నాడు. ఉండేది మేమిద్దరం, మాకు పెద్దగా పనే ఉంటుంది, మా పని మేమే చేసుకుంటాం అన్నాడు సురేష్. లావణ్య మాట్లాడకుండా నిలబడి చూస్తోంది. మీలాంటి వాళ్ళు అలా అనేస్తే మాలాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి సార్? ఏదో చిన్న చిన్నదైనా చేస్తాను, మీకు తోచింది ఇవ్వండి అన్నాడు. అలాగేలే అన్నాడు సురేష్ వదిలించుకున్నట్టు. సతీష్ చూస్తుండగానే బయటికి వెళ్ళిపోయాడు సురేష్. లావణ్య తలుపేస్తుంటే గబగబా వచ్చి అక్కడ నిలబడ్డాడు. బయటకొచ్చి, నువ్వు మమ్మల్ని ఫాలో అవుతున్నావు కదా, నీకేం కావాలి, ఎందుకు మా వెనక పడుతున్నావు అంది సూటిగా లావణ్య. మిమ్మల్ని చూసిన వెంటనే నాకు చిన్నప్పుడు ఫ్రెండ్లా అనిపించారు. జస్ట్ నేను కోరుకునేది మీతో ఫ్రెండ్షిప్ మాత్రమే, మీరు మరో రకంగా ఆలోచించకండి. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తను అనుకోకుండా చనిపోయింది. మిమ్మల్ని చూసినప్పటి నుండి నాకు తనే గుర్తొస్తోంది. తన పేరు కూడా లావణ్యనే, కారణం అది కూడా అయి ఉండొచ్చు అన్నాడు సంజయ్షిగా. అవునా, సరేలే, మరీ అసహ్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతుంటే అంది. మేడం, మీ దృష్టిలో పడాలని అలా తిరిగాను, నా నెంబర్ నోట్ చేసుకోండి, మీరు అస్సలు బయటికి వెళ్ళొద్దు, మీకేం కావాల్సినా నాకు చెప్పండి, నేను తీసుకొచ్చి పెడతాను, మీరు మరో రకంగా అనుకోవద్దు, నన్ను ఫ్రెండ్ అనుకోండి అంతే అన్నాడు. అలాగే, నీ నెంబర్ మా హస్బెండ్ దగ్గర ఉంది కదా, నేను తీసుకుంటానులే అంది. ఎందుకు మేడం, ఇదిగో నేను ఇస్తా అంటూ పేపర్ తీసి తన నెంబర్ రాసి లావణ్య చేతికిచ్చాడు. సరే అని నవ్వుతూ తలుపేసుకుంది. వీడేదో కొంచెం తేడాగానే ఉన్నాడు, వీడితో జాగ్రత్తగా ఉండాలి, సాయంత్రం వచ్చాక సురేష్కి చెప్పాలి అనుకుంది. సాయంత్రం వచ్చాక సురేష్కి చెప్పాలనుకుంది, కానీ వచ్చిన దగ్గర తర్వాత ఏవో కబుర్లు, మళ్ళీ దాని గురించే గుర్తులేదు. తర్వాత రోజు బయటికి వెళ్ళినా సతీష్ ఎక్కడా కనపడలేదు. ఒకవేళ అతను చెప్పిందంతా నిజమేనేమో, నేనే అపార్థం చేసుకున్నాను అనుకుంది. అలా కనిపించకుండా మాయమయ్యాడు. లావణ్య ప్రెగ్నెంట్ అయ్యింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సరుకుల కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకుంటోంది. హాయ్ మేడం, బాగున్నారా అంటూ పలకరించాడు. బాగున్నాను అంది మొహమాటంగా నవ్వుతూ. మీరు నా నెంబర్ సేవ్ చేసుకోలేదు కదా, లేదంటే ఇన్ని రోజుల్లో నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. పోనీ అప్పటి నుండి బయటికి రాలేదనుకున్నా, మీరిప్పుడు ఇక్కడికి రాకుండా నాకు ఫోన్ చేసి ఉండేవారు కదా అన్నాడు సతీష్. అలా ఏం లేదు, నేను ఖాళీయే కదా, నా పని చేసుకోవడం నాకు ఇష్టం అందుకే అంది. నేను లేనులేండి మేడం, మా ఊరు వెళ్ళాను, అమ్మకి ఒంట్లో బాగాలేదు, 3 నెలలుగా హాస్పిటల్లోనే ఉంది, నిన్ననే వచ్చాను. ఈరోజు మిమ్మల్ని చూద్దామని ఇంటికి వచ్చాను, ఇల్లు తాళం వేసింది, ఇలా వస్తే మీరు కనపడ్డారు అన్నాడు. మీ మదర్కి ఒంట్లో బాగాలేదా, ఇప్పుడు ఎలా ఉంది అంది. బాగానే ఉంది మేడం అన్నాడు బిల్లింగ్ అయ్యి వస్తున్న ఆమెతో. అన్నీ బ్యాగ్లో తనే సర్ది, మీరు నడుచుకుంటూ వస్తారు కదా, మీరు అలాగే రండి, నేను ఇవి మీ ఇంటి దగ్గర పెడతాను అనే లావణ్య వద్దు అనే లోపే తన బండి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. లావణ్య ఇంటి దగ్గరికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ఆ బ్యాగ్ పెట్టి అక్కడే నిలబడి చూస్తున్నాడు. లావణ్య బ్యాగ్ దగ్గరికి వచ్చాక, అనుకోకుండా మా అక్క కూతురుతో నాకు పెళ్ళయింది మేడం, మీకు స్వీట్స్ ఇద్దామని తీసుకొచ్చాను అన్నాడు స్వీట్స్ బాక్సు చేతికిస్తూ. తర్వాత ఏమైందో ఇంకో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.